హలో ఎవ్రీవన్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజీ సోమ్లి కిచెన్. ఈరోజు వీడియోలో రాగి పిండితో ఉప్మాని ఎలా చేసుకోవాలో చూద్దామండి. రెగ్యులర్గా చేసుకునే ఉప్మాకి బదులుగా ఇలా హెల్తీగా టేస్టీగా రాగి పిండితో ఉప్మాని ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది, అలాగే చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చండి. సో మరి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ టేస్టీగా ఉండి రాగి పిండి ఉప్మా తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అరకప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని 1 నిమిషం వరకు వేపుకోవాలండి. జీలకర్రని ఇలా ముందే వేసి వేపడం వల్ల ఉప్మా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా వేపుకున్న తర్వాత మనం అరకప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాం కాబట్టి అదే కప్పుతో 1 కప్పు దాకా రాగి పిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ రాగి పిండిని కూడా 1 నిమిషం వరకు లో ఫ్లేమ్ మీద వేపుకోవాలండి. ఇలా వేపుకుంటే మనకి ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేగిన రవ్వని పిండిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఉప్మా చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టుకొని రుచికి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు, అరకప్పు దాకా ఉల్లిపాయ సన్నని తరుగు, ఒక 5-6 వరకు పచ్చిమిర్చి, 5-6 జీడిపప్పు పలుకులు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ తాలింపుని దోరగా వేపుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చండి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ దోరగా వేగిన తర్వాత మీడియం సైజుగా ఉండే 2 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటా ముక్కలన్నీ కూడా మెత్తబడే వరకు వేపుకోండి. చూడండి, టమాటా ముక్కలన్నీ కూడా ఇలా బాగా వేగి సాఫ్ట్గా ఉడుకుతాయండి. ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను 4 కప్పుల వరకు వాటర్ వేస్తున్నానండి. ఇలా వేసుకుంటే ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ ప్యాన్ పైన మూత పెట్టి ఈ ఎసరు మొత్తం మసిలే వరకు మరిగించుకోండి. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి మనం పోసుకున్న ఎసరు అంతా కూడా బాగా మసులుతుందండి. ఇలా మసులుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి ఆన్ చేసుకొని కొద్దిగా పిండిని వేసుకుంటూ గడ్డలేమి కట్టకుండా బాగా కలుపుకోవాలండి. మీరు పిండిని కనుక ఒకేసారి వేసేస్తే మనకి రాగి పిండి అనేది ఉండల కింద కట్టేస్తుందండి. కాబట్టి కొద్దిగా వేసుకుంటూ గడ్డలేమి కట్టకుండా బాగా కలుపుకున్నట్లయితే మనకి ఉప్మా అనేది ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేస్తున్నానండి. మీకు ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని లో ఫ్లేమ్ మీద 1 నిమిషం వరకు ఉడికించుకున్నట్లయితే ఈ రవ్వ రాగి పిండి మొత్తం కూడా చక్కగా ఉడుకుతుందండి. మనకి ఉప్మా కూడా పొడి పొడిగా చాలా చక్కగా టేస్టీగా వస్తుందండి. ఈ వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనకి ఉప్మా అనేది ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉప్మాని వేడిగా పల్లి చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయండి. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాచ్ చేయండి. ఈ ఉప్మాని చల్లారిన తర్వాత కంటే వేడిగా తింటేనే చాలా బాగుంటుందండి. సో మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ, వెరైటీ, హెల్దీ రెసిపీస్ కోసం మన రాజీ సోమ్లి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.